జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అయ్యప్ప స్వామి మహామండల పడిపూజ మహోత్సవంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు పాల్గొన్నారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర పద్మ సత్యనారాయణరావు దంపతులు అయ్యప్ప స్వామి భక్తుల మహామండల పడిపూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులు నిర్వహించిన పూజా కార్యక్రమాలను అధిష్ఠించి స్వామివారికి పూజలు నిర్వహించారు. భక్తుల ఆధ్యాత్మిక ఆరాధనను అభినందిస్తూ భక్తి ప్రధానమైన ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి విలువైన మార్గదర్శకంగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి మాలాధారణ దివ్యత్వాన్ని ప్రశంసిస్తూ భక్తుల సంకల్పం ఆధ్యాత్మిక ఆరాధన సమాజంలో శాంతి ఐక్యతను కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భక్తులకు శుభాకాంక్షలు చెప్పారు. ఘనంగా మండల పూజ సందర్భంగా విచ్చేసినటువంటి తిరుపతి గురుస్వామి చంద్రమౌళి శర్మ గారు, అదేవిధంగా ఒక్కసారి అనుకోవాలి, పదే పదే అంటే కూడా రాదు. మనము అతివేగంగా మరి అభివృద్ధి చెందుతుంది, ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని. అదేవిధంగా ఈ అడ్డంకులు చిన్న చిన్న ఉన్నా మరి తొలగి మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఎక్కువ వచ్చే విధంగా ఇక్కడనే అన్ని సౌకర్యాలు కలిగే విధంగా నేను చేయాలని నా యొక్క ఎమ్మెల్యే ఎన్నికైనాడే నేను కోరుకున్నా. తప్పకుండా నెరవేర్చే దిశలో ఆ యొక్క స్వామి ఆశీస్సులతో తప్పకుండా చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మండల పూజ ఇలా 10-15 పెళ్లిళ్లున్నా నేను మధ్యలో ఇంకోటి ఎదురైనా ఎక్కడికి పోకుండా పెళ్లిలో 4 పెళ్లిల కక్ష తెలిసి మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసి మరి ఇక్కడ ఉండాలి, ఈ యొక్క స్వామి ఆలయంలో మరి మీతో మరి పాలు పంచుకోవాలనేటువంటి ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి అదేవిధంగా భక్తులు సోదరిమణులు అయ్యప్ప స్వాములు మనం 40 రోజులు నిష్టగా ఏ రకంగా ఉంటున్నామో 360 రోజులు కూడా ఆ రకంగానే ఉండి మీరు ఆ కుటుంబాన్ని అభివృద్ధి చెందే విధంగా, అదేవిధంగా మీరు అన్ని సౌకర్యాలు కలిగే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ 45 రోజుల స్వాముల దీక్షలో ఏది కోరుకున్నారో, ఏది మొక్కుకున్నారో, ఏ పూజ చేస్తున్నారో ఆ స్వాముల దిశగా 360 రోజులు ఉండాలని అయ్యప్ప స్వామిని నేను వేడుకుంటున్నా. మీరు స్వాములు 40 రోజులు ఉండి తర్వాత 41 రోజులు గుడ్డుగా వేసుకొని లేదా 42 రోజులు ఇంకో పని చేస్తే అది స్వామి చూస్తా అంటాడు. ఇది మంచి జరగదని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. స్వాములారా, దయచేసి అన్నిలో భావించకుండా నా యొక్క చిన్న మనవిని అమలు చేసే విధంగా చూడాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, భూపాలంలో దేవాలయానికి కులాలకు ఇచ్చేది కాదు, అన్ని స్థలాలు కూడా దేవాలయాల కొరకు సమాజానికి ఉపయోగపడే విధంగా నా వంతు సహకారాన్ని ఈ దేవాలయానికి ఉండే విధంగా చేస్తా, భూపాలపల్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసే అవకాశం కల్పించారు.